హాయ్, నేను మీ డాక్టర్ అర్పిత, ఎంబీబీఎస్ ఎండి అనస్థీషియా. చాలామంది ఆడవాళ్ళు నాకు వచ్చి అడుగుతూ ఉంటారు, మేడం మీరు అనస్థీషియా ఇచ్చిన కాడనే నాకు చాలా సివియర్గా నొప్పి లేస్తుంది, సిజేరియన్ అయిన తర్వాత 3 months అయిపోయింది ఇంకా నొప్పి లేస్తుంది అని అడుగుతూ ఉంటారు. అది ఎంతవరకు కరెక్ట్? సో సింపుల్ ఆన్సర్ దానికి ఇవ్వదలుచుకుంటాను. నో, అనస్థీషియా వల్ల, స్పైనల్ అనస్థీషియా వల్ల నడుం నొప్పి రాదు. ఆ ఫస్ట్ రీజన్ వచ్చేసి డిక్రీస్ మొబిలిటీ. నంబర్ 2, ఆడ్ పోస్చర్. మనం ఆడ్ పొజిషన్లో బేబీ ఏడుస్తుంది అన్నట్లు మనము ఏ బ్యాక్ సపోర్ట్ తీసుకోకుండా ఆడ్ పొజిషన్లో మనం బ్రెస్ట్ ఫీడింగ్ చేయడం వల్ల కూడా బ్యాక్ పెయిన్ వస్తుంది. అండ్ నంబర్ 3, జనరలైజ్డ్ వీక్నెస్ అండి. సిజేరియన్లో ఆల్మోస్ట్ 1 to 1.5 liters వరకు బ్లడ్ లాస్ అవ్వచ్చు, కాల్షియం డెఫిషియన్సీ రావచ్చు, అండ్ ఇంట్లోనే ఉండడం వల్ల సూర్యకిరణాలు మనకి తగలకుండా ఉండడం వల్ల కూడా విటమిన్ D3 డెఫిషియన్సీ రావచ్చు. ఇప్పుడు మనము వీటి సొల్యూషన్ గురించి మాట్లాడుకుందాము. ఫస్ట్, నంబర్ 1, జెంటల్ బ్యాక్ స్ట్రెచింగ్ ఎక్సర్సైజెస్. మీకు కావాల్సిన వీడియోలు మీకు కావాల్సిన భాషలో యూట్యూబ్లో దొరుకుతాయి. నంబర్ 2, వేడి నీళ్ళలో స్నానం. డెఫినెట్లీ వేడి నీళ్ళ వలన మన బ్యాక్ మజిల్స్ అనేవి కొద్దిగా రిలాక్స్ అవుతాయి. నంబర్ 3, పోస్చర్ కరెక్షన్. బ్రెస్ట్ ఫీడింగ్ చేసేటప్పుడు ఫస్ట్ మనం కంఫర్ట్గా ఉన్నామా చూసుకోవాలి. నడుంకి మెత్త పెట్టుకోవాలి, తొడ కింద మెత్త పెట్టుకోవాలి, బేబీని సపోర్ట్ చేయడానికి ఒక మెత్త పెట్టుకోవాలి. నంబర్ 4, హీటింగ్ ప్యాడ్స్. 10 minutesలో డెలివరీ అయిపోతాయి. హీటింగ్ ప్యాడ్స్తో వేడి కాపు అనేది నడుముకి పెట్టుకోవచ్చు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, hydration, gentle stretching exercise, hot bath, posture correction, hot pack, heating pad and hydration. ఇన్ని చేయండి, డెఫినెట్లీ మీ నొప్పి తగ్గుద్ది. బై ఛాన్స్ ఇన్ని చేసినాక కూడా తగ్గలేదంటే డెఫినెట్లీ యూ విల్ హ్యావ్ టు విజిట్ యువర్ డాక్టర్. థ్యాంక్ యూ.